హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. బంగ్లాదేశ్లో మరోసారి తీవ్ర ఆందోళనకర పరిస్థితులు చోటు చేసుకునేలా కనిపిస్తున్నాయి. ప్రధాని పీఠం నుంచి షేక్ హసీనా దిగిపోయిన సమయంలో బంగ్లాదేశ్లో చోటు చేసుకున్న తీవ్ర నిరసనల సమయంలో ఆ దేశంలో ఉన్న జైళ్లలోని వందలాది మంది ఉగ్రవాదులు, కరుడుగట్టిన నేరస్తులు పరారీ కావడం తీవ్ర ఆందోళనలు కలిగిస్తున్నాయి. ఇలాంటి వారు బయటకు రావడం ఎలాంటి పరిణామాలకు దారితీస్తుంది అని బంగ్లాదేశ్ వాసుల్లో ఇప్పుడు కొత్త గుబులు నెలకొంది. బంగ్లాదేశ్లో కొన్ని నెలల క్రితం అప్పటి ప్రధాని షేక్ హసీనాకు వ్యతిరేకంగా జరిగిన స్టూడెంట్ ఆందోళనలో జైలు నుంచి వందలాది మంది టెర్రరిస్టులు, ఉరిశిక్ష పడిన హంతకులు, ఇతర నేరస్తులు పారిపోయి వారి ఆచూకీ ఇప్పటికీ కనిపించడం లేదు. వారి జాడ ఇప్పటికే దొరక్కపోవడం తీవ్ర ఆందోళనకు గురి చేస్తోందని అధికారులు చెబుతున్నారు. బంగ్లాదేశ్ విద్యార్థి ఉద్యమం సమయంలో జైళ్లను బద్దలు కొట్టి భారీగా కరడుగట్టిన ఉగ్రవాదులు, ఉరిశిక్ష పడిన హంతకులు పరారయ్యారు. వారిలో 700 మంది ఆచూకీ ఇప్పటికీ తెలియలేదని బంగ్లాదేశ్ జైలు అధికారులు బుధవారం ఈ విషయాన్ని వెల్లడించారు. ఇక షేక్ హసీనాపై తిరుగుబాటు జరిగిన సందర్భంలో చెలరేగిన ఆందోళనలో బంగ్లాదేశ్ వ్యాప్తంగా 2,200 మంది ఖైదీలు తప్పించుకున్నట్లు జైళ్ల శాఖ చీఫ్ సయీద్ మహ్మద్ మోతేర్ హోసైన్ తెలిపారు. పరారీలో ఉన్న 2,200 మందిలో దాదాపు 1,500 మందిని మహమ్మద్ యూనిస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వ భద్రతా దళాలు తిరిగి అదుపులోకి తీసుకుని జైళ్లకు తరలించినట్లు జైళ్ల శాఖ చీఫ్ పేర్కొన్నారు. పరారీలో ఉన్న 700 మంది ఖైదీల్లో 70 మంది వరకు మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టులు, ఉరిశిక్ష పడిన ఖైదీలు ఉన్నట్లు వెల్లడించారు. జూలై 19వ తేదీన బంగ్లాదేశ్ అల్లర్ల సందర్భంగా ఢాకా నగరానికి తూర్పున ఉన్న నాసింగి జైలుపై వందల మంది దాడి చేసి నిప్పండించారు. ఆ తర్వాత జైల్లో ఉన్న వేలాది ఖైదీలను విడిపించారు. ఈ ఘటన జరిగిన తర్వాత వారాల్లో బంగ్లాదేశ్లోని మరో 4 జైళ్లపై కూడా దాడులు జరిగాయి. ఇందులో అత్యంత కరుడుగట్టిన నేరస్తులను ఉంచే కషింపూర్ జైలు కూడా ఉండటం తీవ్ర ఆందోళనకు గురి చేస్తోంది. ఖైదీల కోసం తీవ్రంగా గాలిస్తున్నట్లు పోలీస్ శాఖ ప్రతినిధి ఇమాం హోసైన్ సాగర్ వెల్లడించారు. ఇప్పటికే తప్పించుకుపోయిన వారి సమాచారాన్ని బంగ్లాదేశ్లోని అన్ని పోలీస్ స్టేషన్లకు పంపినట్లు వివరించారు. మాజీ ప్రధానమంత్రి షేక్ హసీనా దేశం వీడిన తర్వాత బెయిల్ పొందిన ఉగ్రవాదులపై కూడా తమ నిఘా ఉందని స్పష్టం చేశారు. ఇదిలా ఉంటే రిజర్వేషన్లపై దేశవ్యాప్తంగా చెలరేగిన అల్లర్లు బంగ్లాదేశ్లో ఇప్పటికీ చల్లారడం లేదు. ప్రధానమంత్రి షేక్ హసీనా నేతృత్వంలోని ప్రభుత్వంపై మొదలైన ఈ ఆందోళనలు ప్రభుత్వాన్ని కూలగొట్టి షేక్ హసీనాను దేశం విడిచి పారిపోయేలా చేసిన బంగ్లాదేశ్లో మాత్రం రణరంగం కొనసాగుతూనే ఉంది. ఇక నోబెల్ గ్రహీత మహమ్మద్ యూనిస్ నేతృత్వంలోని కొత్త ప్రభుత్వం ఏర్పడినా నిరసనలు మాత్రం ఆగడం లేదు. అయితే ఈ అల్లర్లు కాస్త మొత్తం రంగు పులుముకుంటున్నాయి. మెజారిటీలైన ముస్లింలు, మైనారిటీలపై దాడులు చేస్తున్నారు. మరి ముఖ్యంగా హిందువులే లక్ష్యంగా దాడులు చోటు చేసుకుంటున్నాయి. హిందువులపై దాడులు చేస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ఈ దాడులను వ్యతిరేకిస్తూ బంగ్లాదేశ్ వ్యాప్తంగా హిందువులు ఏకమై ఎదురు తిరిగి రోడ్లపైకి వచ్చారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.